చాలా మంది కొన్ని కళలు నెగెటివ్‌గా వస్తే కలలో జరిగినవి బయట కొన్ని నిజమైతాయి. బయట వాళ్ళ మీద ఏస్తే మన ఇంట్లో అయితాయి. మన ఇంట్లో వాళ్ళ మీద ఏస్తే బయట వాళ్ళ మీద అయితాయి అని ఇలా అంటుంటారు. అవి ఎంతవరకు నమ్మొచ్చు సార్? అవంతా కూడా ట్రాషే. ఓకే. ఎందుకంటే మన కళలు పగటి కళలు అనుకోండి. హ్మ్. అంటే ఏది చాలా మంది వాళ్ళ అనుభవాలు కూడా షేర్ చేసుకున్నవి కొన్ని చూస్తూ ఉంటాం. మనం వింటూ ఉంటాం. అంటే నాకు ఈరోజు నిజంగా కల వచ్చింది. అది అయితదో లేదో చూద్దామని ముందే వీళ్ళు చెప్పేసిన తర్వాత నిజంగా ఆ సిట్యుయేషన్ జరగడం. అవి ఎలా ఖచ్చితంగా సాధ్యం? ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. నేను ఇందాక అదే అంటున్నా. భవిష్యత్తులో కొంతమందికి ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంఘటనలు ముందుగానే వీళ్ళ కళలోకి వస్తూ ఉంటాయి. హ్మ్. కానీ వీళ్ళు మార్చలేరు. అయ్యో ఈ ఈ సీన్ జరిగినట్టు నాకు ముందే కళ వచ్చిందిరా అని. హ్మ్. కానీ ఆ సీన్ జరిగినాక వీడికి తెలుస్తుంది. కానీ వీడు ఆ సీన్ని మార్చలేడు. దీనికి కారణం ఏంటంటే ఆ కాస్మిక్ బాడీలో ఉన్నప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని రెక్టా స్కేల్స్ని ఇతను స్పర్శిస్తాడు. ఓకే. దానివల్ల భవిష్యత్తు కూడా తెలుసుకుంటాడు అతను, కానీ మార్చలేడు. మార్చగలిగే శక్తి తన దగ్గర ఉండదు. అందుకని నాకు భవిష్యత్తులో ఇట్లాంటి ఈ సంఘటన జరుగుతున్నట్టు నాకు కల వచ్చిందిరా అని చెప్తాడు. హ్మ్. అర్థమైందా? కానీ ఆ సంఘటనను మార్చలేడు. దానికి కారణం ఏంటంటే ఇతను నిద్రావస్థలో ఉన్నప్పుడు కొన్ని రకాల కాస్మిక్ స్కేల్స్ని ఇతను టచ్ చేస్తాడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు. ఓకే. అప్పుడు అతనికి భవిష్యత్తు గురించి తెలిసినటువంటి కొన్ని విషయాలు అన్నీ వస్తాయి, కానీ అతను మార్చలేడు. అదే బయటికి చెప్తూ ఉంటాడు, అరే నాకు అట్లా కల వచ్చిందిరా, ఇట్లా జరుగుతుందని నాకు ముందే కల వచ్చిందిరా అని అంటాడు. హ్మ్. కానీ ఆ సంఘటనను అట్లా జరగకుండా మార్చగలడు ఇతను. అది ఇంకా ఇంపాసిబుల్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది విధి చేతిలో ఉంటుంది. అది అలా జరగాలి అనేటటువంటిది మాత్రం ఉంటుంది. అందుకే ఆ కళ వచ్చినట్టు ముందు గ్రహించలేడు. సిచ్యువేషన్ జరిగినాక ఇతనికి ఎస్ కానీ ఎందుకు అలా ముందే మనకి సిగ్నల్ ఇస్తుంది అంటారు అది జరుగుతుంది? అంటే కొంతమందికి అయితే గుర్తుంటుంది. 100% ప్రతి మనిషికి కొన్ని గుర్తుంటాయి. హ్మ్. ఆ గుర్తుండడం వల్ల ఏంటంటే ఇతని సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అది యాక్టివ్గా ఉంటుంది కొన్ని రోజుల వరకు ఆ కళ వల్ల. ఓకే. అంతే. కానీ అతను మార్చలేడు, దానివల్ల ప్రయోజనం లేదు. హ్మ్. కొంతమందికి పూర్వజన్మలు కూడా గుర్తున్న సందర్భాలు ఉంటాయి. ఎన్నో మనం చూస్తుంటాం. చిన్న చిన్న పిల్లలకు వాళ్ళ గత జన్మలు గుర్తుంటాయి. అవును. కొన్ని చూసాం కూడా పేర్లతో సహా అన్నీ చెప్పారు వాళ్ళు. మరి మనిషికి మరుపు అనేటటువంటిది కాలం ఇచ్చిన గొప్ప వరం. హ్మ్. అర్థమైందా? కాలం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అది. కొంతమందికి ఆ సబ్ కాన్స్టెంట్ అనేటటువంటి మైండ్ అది ఆఫ్ అవ్వకుండా యాక్టివ్గా ఉండడం వల్ల పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా అతను గుర్తుంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ పూర్వజన్మలో మన భార్యగా ఉన్నటువంటి ఆవిడ ఈ జన్మలో కర్మగాలి నీకు చెల్లిగా పుడితే నువ్వు రిలేషన్ మెయింటైన్ చేయగలవా? ఒకవేళ పూర్వజన్మలో నీకు చెల్లిగా ఉన్నటువంటి అదే ఆవిడ ఈ జన్మలో భార్యగా ఉంటే నువ్వు సంసారం చేయగలవా? అంటే కానీ అలా పుట్టిస్తాడా దేవుడు? దేవుడు ఎందుకు? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. అదే ఆత్మ, బాడీ వేరు, వాళ్ళ సోలే ఇలా పుట్టింది అనుకో. లేదా పూర్వజన్మలో మన యొక్క సొంత తండ్రో తల్లో సొంత అన్నయ్యనే కావచ్చు, ఆస్తి తగాదాలో నా ఆస్తి మొత్తం వాడు తీసుకున్నాడు అని అనుకున్నావు. ఎగ్జాంపుల్, సొంత అన్నయ్య, నీకు అన్నయ్య మీద ఎంతో ప్రేమ ఉంది, నీ ఆస్తి వాడు తీసుకున్నా పర్లేదు నా అన్నయ్యే కదా అనేంత ప్రేమ ఉన్నది. కానీ తీసుకున్నందుకు కర్మ వల్ల వాడు నీ ఇంట్లో ఒక కుక్కగా పుట్టిండు అనుకో. ఈ జన్మలో పోయిన జన్మలో నా అన్నయ్యనే ఈ జన్మ నా ఇంట్లో కుక్కగా పుట్టిండు అంటే నువ్వు అని ఎలా ట్రీట్ చేస్తావు? ఓకే. అందుకే ఏ జన్మ రుణం ఆ జన్మకే అనేటట్టుగా మానవునికి మరుపు అనేటటువంటి ఒక పొరను ప్రకృతి కప్పేస్తుంది వాడికి. ఈ జన్మలో నువ్వు పుట్టంగానే ఈ జన్మలో ఉన్న రిలేషన్స్ ఇవే గుర్తుంటాయి, పూర్వజన్మ గుర్తు రావు. ఆ పొరను నువ్వు ఒకవేళ తొలగించుకున్నావు అనుకో దుఃఖమే. ఓకే. ఎందుకంటే పూర్వజన్మలో నేను మనిషిని, పూర్వజన్మలో కష్టపడ్డా, ఈ జన్మలో మనిషిని, ఈ జన్మలో కష్టపడుతున్నా, గత జన్మల్లో ఎన్నో జన్మల్లో ఇదే మనిషిగానో పిల్లిగానో కుక్కగానో ఎట్లో రకరకాలుగా జన్మలను ఎత్తుతున్నా అని అన్ని జన్మల యొక్క ఆలోచనలు నిన్ను ఈ జన్మలో ప్రశాంతంగా బ్రతకనీయకుండా డిస్టర్బ్ చేస్తాయి. సాధారణంగానే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అబ్బా ఎన్ని కష్టాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్నో ఆలోచనల సముదాయాలు మన బ్రెయిన్ మీద, మన మనస్సులో నిరంతరం ఇంటర్నల్గా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఆ గత జన్మల్లో జరిగిన రిలేషన్స్, ఆ గత జన్మల్లో ఉన్న ఆలోచనలు కూడా వస్తే నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా బతకలేవు. అర్థమైందా? అందుకే కాలము మనకు మరుపు అనేటటువంటి పొరనిస్తుంది.
దాని వల్లనే ఇలా జరుగుతుంటుంది. కానీ అప్పుడప్పుడు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఆ జన్మల్లో ఉన్నటువంటి గత జన్మల్లో ఉన్న తాలూకా ఆలోచనలు, ఆ జన్మల్లో జరిగినటువంటి కొన్ని రిలేషన్ సంఘటనలు, వాటికి సంబంధించినటువంటి ఈ జన్మలో కలలుగా రావడం సహజం. అలానే భవిష్యత్తు కూడా మనకు కలుస్తూ ఉంటుంది. దాన్ని పెద్దగా తీసుకోకూడదు. ఎందుకంటే విధిని నువ్వు మార్చలేనప్పుడు తెలుసుకొని ప్రయోజనం ఏమున్నది కదా. అలాంటప్పుడు సాధ్యమైనంత వరకు తెలిసిన మౌనంగా ఉండడం ఉత్తమం. ఓకే. ఓకే గురుగారు. ఓకే. ధన్యవాదాలు గురుగారు.